ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. వృషభ రాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల ప్రారంభంలో కాస్త అనారోగ్యము, బంధువులతో విభేదాలు రావడము, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారికి రెండో వారము, మూడో వారము కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గతంలో మీరు చేసినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనుకూల ఫలితములు లభించేటువంటి అవకాశం ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించి మీరు ఉద్యోగస్తులు అయి ఉంటే కనుక ఆ ఉద్యోగంలో మీకు రెండో వారము, మూడో వారము కాస్త మంచి ప్రోత్సాహము, బాగా చేసామని అప్రిషియేషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క వృషభ రాశి వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి కొన్ని రెమెడీస్ విషయానికి వస్తే, బొబ్బెర్లు వీరు ఈ నెలలో ద్వితీయ వారము లేదా తృతీయ వారంలో బొబ్బెర్లు దానం ఇవ్వడము, ఇంకా మీ ఇంట్లో వారితోని ఏవైనా సరే డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే దాన్ని వీలైనంత తక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి చాలా పెద్దదిగా చేసుకొని ఇబ్బందులు పడేటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి ఉంది. ఇంకా వీలైతే ఈ యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీ ఇంట్లో డిస్కషన్ జరిగితే ఇంకా తక్కువగా చేసుకునేటువంటి అవకాశం ఉంటే తగ్గించుకోవడం మంచిది. శ్వేతవర్ణంలో ఉండేటువంటి వస్త్రములు అధికంగా ధరించండి. వీలైనంత వరకు ధ్యానం చేయండి. పరమశివుడి యొక్క దేవాలయాలకు వెళ్ళండి. అక్కడ వీలైనంత వరకు పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలైతే అంత మీరు జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించి 4వ వారం విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అంటే, ఆ తదుపరి వచ్చేటువంటి మాసములలో జరిగేటువంటి చాలా పనులకు గాను వీళ్ళు క్రియాశీలత ఈ యొక్క 4వ నెలలో జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే బేసిక్ ఉండేటువంటి ఫౌండేషన్ అంతా కూడా ఈ 4వ వారం చేసుకుంటారనమాట. కాబట్టి ఏవైనా పెండింగ్ పనులు ఉంటే వీలైనంత తొందరగా సెప్టెంబర్ నెల 4వ వారంలో చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు విశేషంగా చెప్పుకోదగ్గ విషయంలో ఏవైనా దానములు అంటే ఇంతకు ముందే మనం చెప్పాం, బొబ్బెర్లు దానం ఇవ్వచ్చు, శ్వేతవర్ణంతో ఉండేటువంటి వస్త్రములు వేసుకోవచ్చు. కానీ ఇక ఎవరైనా సరే వేరే కుటుంబీకులకు సంబంధించి ఏవైనా మీకు డిస్కషన్స్ జరుగుతూ మిమ్మల్ని మధ్యలో పిలిస్తే దయచేసి వెళ్ళకండి. దానివల్ల మీకు ప్రత్యేకమైనటువంటి నష్టమే తప్ప లాభం జరిగేటువంటి అవకాశం లేదు. ఇంకా ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి వారందరిలో కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక దిగ్విజయవంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. పాత స్టాక్ అంతా కూడా అమ్ముకుంటారు. అలాగే ఈ యొక్క పూజా సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కనుక ఈ యొక్క వృషభ రాశిలో ఉంటే ఈసారి కాస్త మెరుగ్గా ఉంది సెప్టెంబర్ నెల అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు 11 కొబ్బరికాయలు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీరు గణపతి నవరాత్రుల్లో కానీ, గణపతి దేవాలయంలో కానీ, శివాలయంలో కానీ చేయడం విశేషము. మృత్యుంజయ మంత్రానికి సంబంధించి, పంచాక్షరి మంత్రానికి సంబంధించి శివాలయంలో మీరు జపం చేసుకోండి. లేదా ఇంట్లో అయినా సరే చిన్న శివలింగం, బొటను వేలు పరిమాణం కంటే తక్కువ ఉన్న శివలింగాన్ని పెట్టి దానిపై ఎప్పుడు కూడా చుక్కలు, నీటి చుక్కలు పడేటట్టుగా చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఈశ్వరో ఐశ్వర్యకారక అంటారు. ఈశ్వరుడు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ధనానికి సంబంధించి, ప్రశాంతతకు సంబంధించిన విషయానికై మీరు శివలింగాన్ని ఇంట్లో బొటను వేలు పరిమాణంగా పెట్టుకోవచ్చు. అన్ని రాశుల వారు చేయొచ్చు. కానీ విశేషంగా వృషభ రాశి వారు కనుక బొటను వేలు పరిమాణం కంటే కాస్త తక్కువైనటువంటి శివలింగాన్ని ఎప్పుడు నీళ్లు పడేటట్టుగా మీకు ఒక పాత్ర దొరుకుతుంది. ఆ పాత్రలో నీళ్లు పోసుకొని ఎప్పుడు చుక్క చుక్క పడేటట్టు చూడండి. పరమశివుడు మీ ఇంట ఈశాన్య భాగంలో ఉండి ఎంత ప్రశాంతంగా, ఎంత చల్లగా ఉంటే మీ ఇల్లు, మీ పరివారం అంతా చల్లగా ఉంటుంది. లేదంటే విపరీతమైనటువంటి గొడవలు, కొట్లాటలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక దయచేసి వారందరూ కూడా ఈ యొక్క విశేషంగా పరమశివుడిని ఆరాధన చేయండి. భస్మము రోజు కూడా ధరించడం కూడా ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పబడినది. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క మాస ఫలితములు చెప్పడం జరిగినది. స్వస్తి.